హాయ్ హలో హోమీస్, వెల్కమ్ బ్యాక్ టు పల్లవి మ్యూజింగ్స్. హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను అండ్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎస్, ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హార్ట్లీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ ఛానల్లో యూ కెన్ ఫైండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టఫ్ రిలేటెడ్ టు కుకింగ్, క్లీనింగ్, ఆర్గనైజింగ్, సెల్ఫ్ కేర్ అండ్ మోర్. ఐ నో ఐ వాస్ బిట్ లేట్, ఎందుకంటే లాస్ట్ వీక్ నుంచి నేను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయలేదు. సో ఎస్, ఎందుకంటే ఐ వాస్ లైక్ సో బిజీ. నాకు లాస్ట్ వీక్ అంతా కొంచెం రోలర్ కోస్టర్ లాగా నడిచిందనమాట. సో దానికోసమే ఐ వాస్ టూ బిజీ. కొంచెం ఫంక్షన్స్, తర్వాత అటు ఇటు వెళ్ళడం, సో వీటన్నిటిలో నేను కొంచెం లాంగ్ వీడియోస్ షూట్ చేయడం నాకు అసలు అవ్వలేదన్నమాట పాసిబిలిటీ. అండ్ ఎస్, ఇవాళ వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. దిస్ ఈస్ లైక్ అరౌండ్ సండే 12 PM ఐ గెస్. యా, సో ఈ సండే అనగానే మనకు ఒక రెస్ట్ మోడ్ ఉంటుంది అనమాట మైండ్లో. ఇవాళ రెస్ట్ తీసుకుందాము, లేదా ఫ్యామిలీ టైం, తర్వాత వెకేషన్స్, అటు ఇటు వెళ్ళడం, సో ఇవన్నీ మనకు సండేనే గుర్తొస్తాయి అన్నమాట. అండ్ కానీ మనం ఏం చేయాలనుకున్నా కూడా కొన్నిసార్లు కొన్ని సిచ్యుయేషన్స్లో పాసిబుల్ అవ్వదు. అండ్ యా, ఇవాళ మా ఇంట్లో వచ్చేసి ఐ వాజ్ లైక్ అంటే మేము యాక్చువల్గా నాన్ వెజ్ తీసుకొని రావాల్సింది, బట్ మా హస్బెండ్ మేము ట్యూస్డే వి జస్ట్ వాంటెడ్ టు గో సమ్ అదర్ టెంపుల్. సో దానికోసం అగైన్ ఎందుకు తీసుకొని రావడము వద్దు అనేసి నేనే చెప్తే మా హస్బెండ్ ఓకే, నేను ఇంకా నువ్వు వద్దన్నావు కదా అని తీసుకొని రాలేదు. సో దానికోసం నేను ఇవాళ సండే కదా ఏదైనా స్పెషల్ చేద్దాం ఇంట్లోనే అనేసి అనుకొని గోంగూర పులావ్ అయితే చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా మా ఇంట్లో ఒక చెట్టు ఉంది, గోంగూర చెట్టు ఉందన్నమాట. అది మా అత్తయ్య తీసుకొని వచ్చి నాటారు. అది చాలా అంటే చాలా పెద్దగా అంటే ఇప్పుడు గ్రో అయింది. అందుకోసం ఇంకా దాంతో చేద్దాంలే, ఎలాగో ఇంట్లో ఏ వెజిటేబుల్స్ అవన్నీ లేవు కదా అనేసి ఇక్కడైతే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇక్కడ నేను ఫస్ట్ బాస్మతి రైస్, తర్వాత మామూలు మనం కుక్ చేసుకుంటాం కదా రెగ్యులర్ రైస్, సోనా మసూరి, సో అవి రెండు మిక్స్ చేసుకొని 2 glasses అనమాట. 1 glass బాస్మతి, 1 glass సోనా మసూరి. సో అవి రెండు బాగా కలిపేసుకొని కడిగేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. సో యా, ఇక్కడైతే బయటకు వచ్చేసి నేను చెప్పాను కదా మా ఇంట్లో ఒక చెట్టు ఉందనేసి. సో చూసారా ఇక్కడ ఎంత అంటే వాల్యూమ్ ఎంతగా కాసిందో అది. సో దానికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. సో దానికోసం ఇది ఎలాగో మనం అంటే రెగ్యులర్గా చేసుకునేలాగా ఎందుకులే, కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామనేసి చేస్తున్నాను అనమాట. అండ్ వన్ థింగ్, నిజంగా ఈ చెట్టు మీ ఇంట్లో ప్లేస్ ఉంటే ఖచ్చితంగా నాటుకోండి. వై? బికాస్ అంటే దీనికి ఏ కేరింగ్ కూడా అవసరం లేదనమాట. అదందుకు అదే గ్రో అయిపోతుంది. అండ్ మనకి ఏదైనా వెజిటేబుల్స్ కానీ టైంకి ఇంట్లో ఏమీ లేవు అన్నప్పుడు ఇది చాలా ఒక బెస్ట్ సర్వైవల్గా యూజ్ అవుతుంది అనమాట. యా, నేనైతే మొత్తం ప్లగ్ చేసుకొని వచ్చేసాను కిచెన్లోకి. అండ్ ఎస్, ఇక్కడ తీసుకొచ్చిన లీవ్స్ అన్నీ మొత్తం ప్లక్ చేసిన లీవ్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని ఇక్కడ ఈ డిష్ వాషర్ స్ట్రైనర్ పైన పెట్టుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా ఇది సింక్ స్ట్రైనర్ పైన. నేను ఇది ఏంటంటే లాస్ట్ వీడియోలో కూడా చూపించాను, బట్ చెప్పడం మర్చిపోయాను. అది నేను మీషోలో తీసుకున్నాను అనమాట. డెఫినెట్లీ ఎవరికైనా కావాలి అంటే డూ చెక్అవుట్ ఇన్ మై డిస్క్రిప్షన్ బాక్స్ అనమాట. నేను లింక్ ఇస్తాను అక్కడ. నేను అది ఎందుకు తీసుకున్నానంటే మా కిచెన్ చాలా చిన్నగా ఉంటుందండి. అంటే మా హస్బెండ్తో నేను ఎప్పుడు అంటూ ఉంటానన్నమాట. ఎందుకంటే నాకు అకోర్స్ మాది నాన్ మోడ్యులర్ కిచెనే, బట్ ఏంటంటే ఇది కొంచెం ఎల్ షేప్లో ఉన్నింటే అంటే ఏమంటారు కౌంటర్ టాప్, నాకు యాంగిల్స్ పెట్టడానికి తర్వాత కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటే మంచిగా ఉండేది అనిపిస్తుంది. బట్ ఇప్పుడు నాకు అంత ఛాన్స్ లేదు కాబట్టి ఉన్న దాంట్లోనే ఏదో ఒకటి చేయాలి కాబట్టి అలా తీసుకొని ఇప్పుడు నేను ఏదైనా ఇన్స్టాంట్గా క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా అవన్నీ క్లీన్ చేసుకొని దానిపైన పెట్టేసుకుంటాను అనమాట. అండ్ యా, ఇక్కడైతే ఫస్ట్ అయితే మొత్తం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకున్నాను అనమాట. యాక్చువల్గా గోంగూర పులావ్కి కొంచెం మనం ఆయిల్ ఎక్కువ తీసుకుంటేనే బాగుంటుంది. నాట్ ఓన్లీ దాట్, ఏదైనా రైస్ ఐటమ్స్ లైక్ ఇలాంటి పులావ్స్ కానీ లేకపోతే బిర్యానీస్లోకి కొంచెం ఆయిల్ బాగా పడితేనే బాగుంటుంది అనమాట. సో ఇక్కడనైతే మొత్తం బిర్యానీకి మామూలు మనం బిర్యానీ చేసుకునేటప్పుడు స్పైసెస్ వేసుకుంటాం కదా, ఆల్మోస్ట్ అవన్నీ వేసేసుకుంటున్నాను. షాజీరా, తర్వాత చెక్క, లవంగ, తర్వాత మరాఠీ మొగ్గ, సో అవన్నీ మనతో ఏవి ఉంటే అవన్నీ వేసేసుకోవచ్చు అనమాట. సో వేసేసుకొని ఏవి వేసినా వేయకపోయినా బిర్యానీ ఆకులు మాత్రం కంపల్సరీ వేయాలి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ రావాలంటే ఖచ్చితంగా అది వేస్తేనే వచ్చింది అనమాట. అండ్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను రెడ్ మిర్చి తీసుకున్నాను అనమాట. బేసిక్గా ఏంటంటే మనకు రెడ్ మిర్చి అనేది ఈ గోంగూర పులావ్కి బాగా
టేస్ట్ ఇస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇట్ మేక్స్ సో అథెంటిక్. సో దానికోసం అది తీసుకున్నాను. తర్వాత టొమాటోస్ కూడా కొన్ని ఎక్కువే తీసుకోవాలి గోంగూర పులావ్కి. సో నేనైతే ఆల్మోస్ట్ ఒక 3 టొమాటోస్ తీసుకున్నాను అనమాట. సో బాగా వాటిని కూడా వేసేసుకొని మొత్తం ఆయిల్లో ఒక 2 to 3 minutes అట్లీస్ట్ బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది చేస్తున్నాను. యాక్చువల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లోనే చేసుకుంటాను, బట్ స్పేర్గా కూడా బయట నుంచి తీసుకొని వచ్చి ఒకటి పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు నేను ఇంట్లో చేసింది అయిపోయింది. వై? బికాస్ మాది విలేజ్ కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు కావాల్సినవన్నీ దొరకవు అనమాట. సో అందుకని ఆప్షనల్గా ఒకటి ఇంట్లో ఉంటే మంచిది కదా అని పెట్టుకుంటాను అనమాట. అలా బయటికి నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తెచ్చుకుంటూ ఉంటాను అయిపోయినప్పుడల్లా. అండ్ ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అగైన్ ఒక 2 to 3 minutes బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, నేను ఇందాక కడిగి పెట్టుకున్న ఆ లీవ్స్ అన్నీ దీంట్లోకి వేసేసుకుంటున్నాను అనమాట. అదే గోంగూర లీవ్స్ అన్నీ. సో అది వేసేసుకొని అట్లీస్ట్ ఒక 2 to 3 minutes, అట్లీస్ట్ 5 minutes అన్న స్లిమ్లో బాగా మగ్గనివ్వాలి, ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అలా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం అనమాట. సో నేను ఇందాక ఆల్రెడీ రైస్ స్టార్టింగ్లోనే నానబెట్టుకున్నాను కదా, సో వాటిని ఇక్కడ వేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా బిర్యానీస్కి నాకు తెలిసినంత మటుకు రైస్ నానబెట్టుకోకపోయినా కూడా పర్లేదు, ఓకే ఫైన్ అనమాట. ఎందుకు అంటే కొంతమందికి డౌట్ రావచ్చు, ఎందుకు బాస్మతి రైస్తోనే కంప్లీట్గా చేయలేదు అని. మా ఇంట్లో ఎక్కువ బాస్మతి రైస్ తినమన్నమాట. సో అందుకే నేను అది ఇది మిక్స్ చేసి ఎప్పుడూ కుక్ చేస్తూ ఉంటాను. అండ్ ఎస్, ఇక్కడైతే గరం మసాలా ఒక 2 tablespoons, తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట. సాల్ట్ కొంచెం తక్కువనే యాడ్ చేసుకున్నాను. వై? బికాస్ మళ్ళీ మనకి కావాలనుకుంటే వాటర్ పోసిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు అనేసి. అండ్ ఇక్కడ నేను అంటే మనం బేసిక్గా ఎలా తీసుకుంటాం, ఒక గ్లాస్కి 2 glasses అనమాట. సో ఇక్కడ నేను 2 glasses తీసుకున్నాను కదా, 2 glassesకి 3.5 glasses మాత్రమే వాటర్ పోసుకున్నాను అనమాట. 4 glasses నేను పోసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ టొమాటో తర్వాత మిగతా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా. సో అవన్నీ కాస్త వాటర్ రిలీజ్ చేసి ఉంటాయి అనమాట. ఇందాక మనం కడిగి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ దాంట్లో కూడా వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కంపల్సరీ మనము 2 glasesకి 3.5 మాత్రమే తీసుకోవాలి. ఇంకో కాస్త ఎక్కువ తీసుకున్నాం కదా, అది పాడైపోయిద్ది. అండ్ నేను ఇక్కడ చెక్ చేసుకున్నాను సాల్ట్ సరిపోయిందా లేదా అన్నట్టుగా. సో ఎస్, నాకైతే సరిపోయింది అనిపించింది అనమాట. అండ్ ఈ మీన్ వైల్లోనే నేను గట్టు మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇది నాకు ఒక పెద్ద అలవాటు అనుకోవచ్చు, లేకపోతే మీరు ఏమన్నా అనుకోవచ్చు, బట్ నాకు అలా చేసుకుంటేనే నా మైండ్ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. అదర్వైజ్ ఇట్ విల్ క్రియేట్ మెస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను దీంట్లోకి కాంబినేషన్ పెరుగు పచ్చడి నేను మీన్ వైల్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మల్టీ టాస్కింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అప్పుడే మనము కొంచెం తొందరగా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాం కదా. సో ఇక్కడైతే కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్స్, వాటన్నిటిని వేసేసుకుంటున్నాను. పెరుగు పచ్చడి రెసిపీ చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసి ఉంటుంది. బట్ నేను ఇక్కడ చూపిస్తున్నాను నేను ఎలా చేసుకుంటాను ఏంటి అనేసి. బట్ ఇంకా మనతో ఏమైనా వెజ్జీస్ ఉంటే, లైక్ వెజ్జీస్ కాదు, క్యారెట్, కుకుంబర్ ఇలాంటివి ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ బై ద వే నాతో అన్నీ అయిపోయాయి, మొత్తం ఇంట్లో అన్నీ ఖాళీ అనమాట. సో ఉన్న వాటితోనే నేను చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీన్ వైల్లో నేను పసుపు వేయడం మర్చిపోయాను. సో దానికోసం పసుపు లాస్ట్లో వేసుకున్నాను, బట్ దట్స్ ఓకే, కొంచెమే కాబట్టి ఫైన్. సో ఇక్కడ ఆల్మోస్ట్ రైస్ ఉడికిపోయింది 90%. ఈ మీన్ వైల్లో ఇక్కడ నేను పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదా, మేము బేసిక్గా పెరుగు పచ్చడికి మార్కెట్లో దొరికే పెరుగు ప్యాకెట్ మాత్రమే వాడతామన్నమాట. ఇంట్లో తోడేసుకుంటాం కదా, అది నాకు ఎందుకో అంత మంచిగా అనిపించదు టేస్ట్. సో అందుకోసమే బేసిక్గా అదే తెచ్చుకుంటాం అనమాట. మాకు డైలీ ఇది విలేజ్ కాబట్టి మోస్ట్లీ అన్నీ దొరుకుతాయి, మిల్క్ కానీ కర్డ్ కానీ ఇలాంటివి. బట్ ఇది పెరుగు పచ్చడి కోసం చెప్పేసి పెరుగు ప్యాకెట్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఎస్, ఇక్కడ మెయిన్ వైల్లో పెరుగు పచ్చడి అయిపోయింది. ఆల్మోస్ట్ రైస్ కుక్ అవ్వడానికి కంప్లీట్ అయింది. చూస్తున్నారు కదా ఎంత డెలీషియస్గా వచ్చిందో, నిజంగా భలే వచ్చింది అవుట్పుట్ మాత్రం. అంటే పర్ఫెక్ట్గా కుక్ అయింది అనిపించింది నాకు. అందుకే చెప్పాను కదా, మనం 2 glasesకి 3.5 glass ఆఫ్ వాటరే తీసుకోవాలి అనేసి. సో రెసిపీ మొత్తం మనం వాటర్ వేసే దాంట్లోనే ఉంటుందన్నమాట. కొంచెం వాటర్ అటు ఇటు అయినా కానీ అగైన్ ఇట్ విల్ జస్ట్ క్రియేట్ ఎ మెస్. సో ఇక్కడైతే నేను ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని మొత్తానికి తినడానికి పెట్టుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా సండే కదా,
మా హస్బెండ్ తర్వాత క్రిష్ తర్వాత మా అత్తయ్య ఎవ్వరూ లేరు. అందరూ వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళిపోయారనమాట. సో మా హస్బెండ్ అయితే క్రిష్ని తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. మా అత్తయ్య ఆబ్వియస్లీ షీ హ్యావ్ సమ్ అదర్ వర్క్స్, సో తను వెళ్తూ ఉంటుంది అనమాట బయటికి. అండ్ నేనైతే మంచిగా నా కోసం కుక్ చేసేసుకొని ఇలా కూర్చొని బాగా మంచిగా నా లంచ్ టైంని ఎంజాయ్ చేశాను అనమాట. అండ్ ఎస్, లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత నేను కాసేపు రెస్ట్ తీసుకొని అగైన్ ఈవినింగ్ అరౌండ్ 4 PM కల్లా మొత్తానికి అగైన్ కిచెన్లోకి అయితే వచ్చేసాను అనమాట. యాక్చువల్గా నా టు డూ లిస్ట్లో చాలా డేస్ నుంచి పెండింగ్ ఉండిపోయిన వర్క్ ఇది. పూజ ఆర్గనైజేషన్ అనమాట. పూజ ర్యాక్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్. సో ఇదేంటంటే చూసారు కదా ఎంత మెస్సీగా ఉందో. నేను తర్వాత మా అత్తయ్య తర్వాత మా హస్బెండ్, సో మేము ఎవరో ఒకరు చేస్తూ ఉంటాం కదా. సో నేను చేస్తే బేసిక్గా ఎక్కడున్నో అలానే ఉంచేస్తాను. బట్ మా హస్బెండ్ కానీ మా అత్తయ్య కానీ చేసినప్పుడు ఇలాంటి మెసెస్ అన్ని క్రియేట్ అవుతూ ఉంటాయి. బట్ ఓకే, మనం వీ కాంట్ గో బియాండ్ దెమ్ కదా. సో వాళ్ళని ఏం అనలేము, అలా అని మనం ఏమీ చేయలేమన్నమాట, ఇలా సర్దుకోవడం తప్ప. ఎస్, నేనైతే ఈ ట్రాలీ యాక్చువల్గా నేను అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, డెఫినెట్లీ కావాలంటే చెక్ చేయండి. యాక్చువల్గా అది మా ఇంట్లో పూజ రూమ్ అయితే సపరేట్గా లేదు. సో నేను చాలా వీడియోస్లో మెన్షన్ చేశాను కదా, కిచెన్లోని సైడ్కి ఒక పూజ గది ఉంది. సో దానికి మాకు సపరేట్గా ర్యాక్ కూడా లేదనమాట. సో నాకు ఉన్న వాటిలో నేను ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఆలోచిస్తూ ఉంటానన్నమాట. నాకు లేని దాన్ని ఐ కాంట్ డూ ఎనీథింగ్ కదా. సో డెఫినెట్గా మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ హోమ్స్లో చాలామందికి ఇది యూజ్ అవుతుందని చెప్తున్నాను అనమాట. సో మా ఇంట్లో నేను ఇలా ఆర్గనైజ్ చేసుకుంటానని చూపిస్తున్నాను. సో ఈ ర్యాక్ అయితే నాకున్న ప్లేస్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. సో అందుకనేసి ఇది తీసుకున్నాను. యాక్చువల్గా ఇది నాకు భలే నచ్చింది. ఇది నాట్ ఓన్లీ ఫర్ దట్, అంటే పూజ కోసమనే కాదు, మనం బెడ్రూమ్స్లో ఏదైనా ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి, తర్వాత గ్రాసరీస్ కానీ, నాట్ గ్రాసరీస్, వెజిటేబుల్స్, ఇట్లా ఫ్రూట్స్ కానీ వీటన్నిటికీ తీసుకోవచ్చు అనమాట. మల్టీపర్పస్ అని అయితే అనుకోవచ్చు. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇట్ కాస్టెడ్ అరౌండ్ 400 అంతే. నాకైతే మంచిగా రీజనబుల్గానే అనిపించింది అనమాట. సో ఫస్ట్ అయితే దాంట్లో ఉన్న కంటైనర్స్ అన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకొని మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ బై ద వే నేను ఇందాక ఒక సొల్యూషన్ మిక్స్ చేసుకున్నాను. ఇక్కడ నేను దేవుడికి సంబంధించినవి కాబట్టి మళ్ళీ అన్నీ కొత్తగానే తీసుకుంటున్నాను వాష్ చేయడానికి. ఇంట్లో ఉండే మనం డిష్ వాషర్స్ క్లీన్ చేస్తాం కదా, అది దాంతో అయితే క్లీన్ చేయట్లేదు అనమాట. సో షాంపూస్ ఉంటాయి కదా, ఒక 2 షాంపూస్ తీసుకున్నాను. నాతో డిష్ వాషర్ లిక్విడ్ అయిపోయింది. సో దానికోసం షాంపూస్ తీసుకున్నాను. దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వెనిగర్ మిక్స్ చేసేసుకొని క్లీన్ చేస్తున్నాను అనమాట. సో యాక్చువల్గా వెనిగర్ ఏంటంటే ఇట్ ఈస్ లైక్ క్విక్ రిజల్యూషన్ ఫర్ క్లీనింగ్ అనమాట. సో దానికోసమే నేను కంపల్సరీ వెనిగర్ నేను క్లీన్ చేసే వాటిలో అన్నిట్లో యూజ్ చేస్తూ ఉంటాను. బేసిక్గా మనం సమ్ అదర్ దానికైతే మనం కొంచెం హాట్ వాటర్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు, బట్ ఇది ప్లాస్టిక్ది కదా. సో దానికోసం నేను అలా క్లీన్ చేయట్లేదు. నార్మల్గా షాంపూ తర్వాత వెనిగర్ వేసేసుకొని దాంతోనే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. సో క్లీన్ చేసుకొని ఇక్కడ ఫ్యాన్కి కొంచెం సేపు అలా డ్రై అవనిస్తాను అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎవ్రీ హోమ్ హ్యాస్ డిఫరెంట్ ఫంక్షనాలిటీ. సో ఇప్పుడు నేను ఇది చూపిస్తున్నాను అంటే ఇట్ డజంట్ మీన్ దట్ మీరు ఇలానే చేసుకోవాలి అని కాదు, లేదంటే వేరే వాళ్ళు చేసుకున్నట్టు నేను చేయాలని లేదనమాట. సో ఇది నా ఇంట్లో నాకున్న ప్లేస్లో నేను ఎలా చేసుకుంటాను, నేను ఎలా చేసుకోగలను అనేది నా మెయిన్ ఇంటెన్షన్. సో సేమ్ థింగ్ అందరి ఇళ్ళల్లో ఉంటుందన్నమాట. సో అందుకే ఎవరిని చూసి ఎవరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మనం బేసిక్ ఐడియాస్ తెచ్చుకుంటే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ అని నా ఒపీనియన్ అనమాట పర్సనల్గా. అండ్ ఇక్కడైతే ఆల్రెడీ ఉన్నాయి కదా కంటైనర్స్ అన్నీ, వాటన్నిటిని ఆ బాక్సెస్ అన్నిటిని మంచిగా ప్లేట్స్ లైక్ అంతా వాటిలో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసేసుకొని ఇక్కడ క్లీన్ చేసుకోవడానికి అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. బై ద వే నేను ఆ బాక్సెస్ కూడా అన్నీ మీషోలో తీసుకున్నాను. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డెఫినెట్లీ కావాలంటే తీసుకోండి. అండ్ అది కూడా కాస్ట్ కూడా కాదు, కొంచెం తక్కువ కాస్ట్ అనమాట. సమ్వేర్ అరౌండ్ 400 అలా పడినాయి. ఆల్మోస్ట్ 12 బాక్సెస్ వస్తాయన్నమాట. మనకి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయండి ఇప్పుడు ఆన్లైన్లో. ఇది నా అది నా అని ఏం లేదు, చాలామంది చాలా రకాలుగా తీసుకుంటూ ఉంటారనమాట.
బట్ మనం ఏం అఫోర్డ్ చేయగలమో బై ద ఎండ్ ఆఫ్ ది డే వాటిలో ఇన్వెస్ట్ చేయడం అనేది నాకు తెలిసినంత వరకు వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళేదో ఎవరో కొన్నారు, వీళ్ళేదో ఎవరో కొన్నారు అని కాకోకుండా సో ఇది మనకి యూజ్ అవుతుందా కాదా, ఆ యూజ్ అవుతుంది అన్నప్పుడే అది తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడైతే మొత్తం అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను అనమాట. క్లీన్ చేసేసుకొని మొత్తం అగైన్ గట్టు మొత్తం అలా అంతా క్లీన్ చేసుకొని తుడిచేసి పెట్టుకుంటున్నాను అనమాట. పదే పదే క్లీన్ చేసుకోవాలా గట్టు అంటే డెఫినెట్లీ చేసుకోవాలి. ఎందుకంటే మనం రెగ్యులర్గా ఉండే ప్లేస్, రెగ్యులర్గా కుకింగ్ చేసే ప్లేస్, తర్వాత అక్కడ మనం మోస్ట్ ఆఫ్ ద టైం స్పెండ్ చేస్తూ ఉంటాం అనమాట. సో అలాంటప్పుడు ఆ ప్లేస్ నీట్గా లేదనుకో ఇట్ వోంట్ క్రియేట్ ఎనీ సెన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ట్రై టు బీ వెరీ మినిమలిస్టిక్ అనమాట. అంటే మనకు అంటే ఉంది కదా అని ఏవి పడితే ఏవి ఎన్ని పడితే అన్ని కాకోకుండా ఏది అవసరమో అదే తీసుకొని మిగతా అన్ని తీసేయడం బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. సో ఇది ఎప్పుడు వస్తుంది అంటే మనం రెగ్యులర్గా కాన్స్టెంట్గా క్లీనింగ్ చేసినప్పుడే అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఉన్నాను, ఫర్ సపోజ్ ఈ పూజ ర్యాక్ అనేది ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను. సో దాంట్లో క్రియేట్ అయిన మెస్ నేను రెగ్యులర్గా తీసేస్తూ ఉంటాను కాబట్టి నాకు బేసిక్ థింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అదర్వైజ్ ఎంత స్టఫ్ వచ్చి దాంట్లో పడుద్దంటే కొన్నిసార్లు నేను కొన్ని బాటిల్స్ కూడా దాంట్లో పెట్టింటారు మా వాళ్ళు. అప్పుడు నాకు భలే కోపం వస్తుంది అనమాట. బట్ ఓకే, సో అందుకే మనము బీయింగ్ అన్ హోమ్ మేకర్ అది మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి సో మీన్వైల్లో మిడిల్లో చెక్ చేసుకుంటూ అట్లా మినిమలిస్టిక్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట నేనైతే. అండ్ ఇక్కడైతే ఆల్మోస్ట్ క్లీన్ చేసుకున్నవన్నీ క్లాత్ తుడిచేసుకొని అగైన్ నేను మళ్ళీ సర్దుతోవడానికి హాల్లోకి అయితే వచ్చేసాను అనమాట. సో ఇక్కడైతే ఇవన్నీ కాసేపు అలా ఫ్యాన్ గాలికి పెట్టేస్తాను. వై బికాస్ ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను, మనం ఏదైనా స్టోర్ చేసుకుంటున్నప్పుడు ఆ కంటైనర్స్కి కొంచెం తడి ఉన్నా కొంచెం వాటర్ ఉన్నా కూడా అవి పాడైపోతాయి. ఈవెన్ కుంకుమ, పసుపు అవైనా సరే వాటికి పురుగు పట్టడం అలాంటివన్నీ అవుతూ ఉంటాయి కదా. సో దానికోసమే వాటిని కాసేపు అలా ఫ్యాన్ గాలికి పెట్టేసినాం అనుకోండి బాగా ఆరిపోతాయి అనమాట. ఈ మీన్ వైల్లో నేను ఇక్కడ ఇందాక మీకు రోలర్ చూపించాను కదా, అది ఏంటంటే స్టిక్కర్స్. సో ప్లెయిన్ స్టిక్కర్స్ అనమాట. సో ప్లెయిన్ స్టిక్కర్స్ నేను ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఇక్కడ ఆ స్టాండ్ బ్లాక్ కలర్లో ఉంది, తర్వాత ఈ లిడ్స్ బ్లాక్ కలర్లో ఉన్నాయి. సో మేము దాన్ని ఆ స్టాండ్లో ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే వీ డోంట్ ఫైండ్ అనమాట దేంట్లో ఏది ఉంది అనేసి. సో దానికోసమే ఈసారి నేను ఏం చేశానంటే ఈ స్టిక్కర్స్ తెప్పించాను ఆన్లైన్లో. ఇది కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో అది తెప్పించి ఇక్కడ స్టిక్ చేసుకున్నాను అనమాట. స్టిక్ చేసేసి వాటిపైన ఏమేమి ఉన్నాయో అవన్నీ రాసుకుంటాను అనమాట. సో దట్ అగైన్ మనం వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం ఉండదు, బయటికి తీసి పెట్టడం ఇదంతా కాకుండా దానిపైన పేరు ఉంటుంది కదా. సో ఆ పేరుని చూసి మనం ఓహో ఈ వస్తువుకి ఇది ఉంది అన్నట్టుగా తీసుకోవచ్చు అనేసి నేను అలా చేస్తున్నాను అనమాట. ఇవి మనం ఆబ్వియస్లీ ఇప్పుడు చాలామంది ఆన్లైన్లో చూస్తూ ఉంటారు, అంటే కిచెన్లో యూజ్ చేస్తూ ఉంటారు, చాలా విధాలుగా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఇది తెలుగులోనే రాసుకుంటున్నాను. వై బికాస్ నేను ఒక్కదాన్ని కాదు కదా, మా హస్బెండ్ తర్వాత మా అత్తయ్య ఇంకా ఎవరైనా వచ్చినప్పుడు పూజ చేయడం అలాంటివి చేశారనుకోండి వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి కదా. నాకు మా హస్బెండ్కి అయితే ఆబ్వియస్లీ అర్థమైద్ది, ఇంగ్లీష్లో రాసుకున్నా, బట్ మిగతా వాళ్ళ కోసం అని చెప్పేసి అన్ని తెలుగులోనే రాసి పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ విభూది ఇక్కడ నేను మీకు దంచుకుంటున్నాను. వై బికాస్ నేను మొన్న శ్రీశైలం వెళ్ళినప్పుడు విభూదివి బాల్స్ తీసుకొని వచ్చాను అనమాట. మనం బేసిక్గా అది బాక్స్ ఉంటుంది కదా, అది కొనాలంటే కొంచెం కాస్ట్. బట్ ఇవేంటంటే మాకు 100కి ఒక 12 to 13 బాల్స్ ఇచ్చారు. సో అది నాకు భలే అంటే ప్రైస్ తక్కువ కదా, మంచిగా అనిపించింది. సో దానికోసమే తీసుకొని అలా మిక్స్ చేసుకొని పెట్టేసుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ నేను రెగ్యులర్గా యూజ్ చేసేవన్నీ అంటే మేము పూజ కింద కూర్చొని చేస్తాం కాబట్టి సో అది నేను ఆ ర్యాక్ని ఏదైతే ఉంటుందో దాన్ని మనం లాగినప్పుడు అందుబాటులో ఉండడానికి మనం రెగ్యులర్గా యూజ్ చేసేవన్నీ కింద పెట్టుకుంటున్నాను అనమాట. కింద ప్లేస్ చేశాను, యూజ్ చేయనివన్నీ పైన పెట్టేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా ఇక్కడ అంటే అందుబాటులో ఉండేవన్నీ కింద, ఇక్కడ కింద ఒక్కలు తర్వాత ధూపం ఇవన్నీ మనం కూర్చొని తీసుకోవచ్చు అన్నట్టుగా అందుబాటులో ఉంటాయి కదా అన్నట్టుగా కిందనే ప్లేస్ చేశాను అనమాట. అండ్ ఇవైతే నేను ఈ మైక్రో ఫైబర్ టవల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను. నిజంగా ఇది ఇట్స్ లైక్ ఏ గేమ్ చేంజర్ అని చెప్పచ్చు. కిచెన్లో కానీ తర్వాత ఏదైనా కానీ మనం క్లీన్ చేసుకోవడానికి కానీ ఆ రోల్ మొత్తం నాకు ఒక 120 రూపీస్కి వచ్చిందంటే మీరు నమ్ముతారా కదా. సో తీసుకున్నాను అనమాట. సో దీనికి కొన్ని కొత్త క్లాత్స్ అయితే అవన్నీ టవల్స్ తీసుకొని వాటిని మర్చేసుకొని ఒక బాక్స్లోకి అయితే పెట్టుకుంటున్నాను.
ఎందుకంటే ఇవి మనం అంటే పూజకు సంబంధించినవి ఏవైనా క్లీన్ చేసుకోవాలి అన్నప్పుడు ఇంట్లో ఏది పడితే అది తీసుకోకుండా ఇవి మాత్రమే తీసుకునేటట్లు, ఇది వరకు కూడా నేను ఇదే యూజ్ చేసేదాన్ని, బట్ అవి పాడైపోయాయి ఇప్పుడు. సో దానికోసం ఇది తీసుకున్నాను అనమాట. దీని లయన్ డేట్స్ బాక్స్ ఉంటుంది కదా, అది క్రిష్ కోసం మేము తెచ్చామన్నమాట. సో అది అయిపోయింటే దాన్ని యూజ్ చేస్తున్నాను. సో ట్రై టు యూస్ ద థింగ్స్ విచ్ ఆర్ ఇన్ హోమ్ అనమాట. సో కొత్తవే అని కాకోకుండా ఉన్నవి కూడా యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తానన్నమాట అప్పుడప్పుడు నేను. అండ్ ఈ కార్నర్లో దీన్ని ప్లేస్ చేస్తానన్నమాట. చెప్పాను కదా నాకున్న దాంట్లోనే నేను చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాననేసి. సో ఇక్కడ ఇది దేవుడి రూము, దేవుడికి ఎదురుగానే ఈ ర్యాక్ ఆర్గనైజేషన్ ఉంటుంది. సో మాకు కావాలనుకున్నప్పుడు తీసుకొని పెట్టేసుకుంటాం అనమాట. అండ్ బై దిస్ వీఆర్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియోలో మీకు ఏ చిన్న పార్ట్ నచ్చినా డెఫినెట్లీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మంచి కంటెంట్తో అగైన్ ఐ విల్ బీ బ్యాక్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.